అంతే సార్ అది కదా బయట ల్యాబ్ చెక్ అవి ముందు వేయండి లోపలంతా ఈ మొక్కలే ఇవన్నీ మన నర్సరీలో ఉంటాయి మన ఏమన్నా ముందే పోతుంది వచ్చాక గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రతి ప్రాంతంలో ఒక ఆలయం ఉండాలి, ఆ ఆలయం ద్వారా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి కుటుంబాలన్నీ కూడా ఆధ్యాత్మిక శోభతో వాళ్ళకి దైవం యొక్క సహాయ సహకారాలు ఆశీర్వచనాలు ప్రతినిత్యం ఉండే విధంగా ఆలయాలు కావాలి అని చెప్పి ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయం. దీనికని ఈ సంవత్సరం మొదలుపెట్టి 5,000 ఆలయాలు రాష్ట్రమంతా కూడా నిర్మాణం చేయడానికి 2 సంవత్సరాల్లో ఈ కార్యక్రమం పూర్తి కావాలి అని చెప్పి ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇచ్చారు. దీనికి ఒక మోడల్ ఆలయం కట్టాలి అని అంటే మన దగ్గరే టిట్కో కాలనీ ఉంది, టిట్కో కాలనీలో ఒక మోడల్ ఆలయం కడదామని చెప్పి దీన్ని ఆలయాన్ని మొదలుపెట్టాం. ఇది మొదలుపెట్టేటప్పుడు దీనికి మంజూరైనటువంటిది 10 లక్షల రూపాయలు మాత్రమే. కానీ ముఖ్యమంత్రి గారు అన్ని విధాలా సౌకర్యవంతంగా ఉండాలి, ప్రహరీ నిర్మాణం జరగాలి, భజన మందిరం అంటే ఏదో 4 స్తంభాలు పెట్టి ఒక స్లాబ్ వేయడం కాదు, ఆలయం ప్రతిష్టతో కూడుకున్న భజన మందిరం ఉండాలి, ప్రతి ఒక్కరు కూడా నిత్యం పూజ చేసుకునే విధంగా ఆలయ నిర్మాణం జరిగే విధంగా ఏర్పాటు చేయండి చెప్పడంతో ఆ ఆలయాలకి 3 విభాగాలు చేశాం. ఒకటి 5 సెంట్ల స్థలం కానీ ఉంటే 20 లక్షల రూపాయలు, 10 సెంట్ల స్థలం ఉంటే 30 లక్షల రూపాయలు, 15 సెంట్ల నుంచి 20 సెంట్ల స్థలం ఉంటే 40 లక్షల రూపాయలు పెట్టి ఆలయం నిర్మాణం చేయాలన్నది ఇవాళ ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి ఆదేశం. ఆ ఆదేశం మేరకు ఇవాళ 5,000 ఆలయాలను ప్రారంభించడానికి ఇప్పటికే 1080 ఆలయాలకి మంజూరు ఇచ్చాం. ఇది మొదటి ఆలయం. మొట్టమొదట మొదలుపెట్టిన ఆలయం మన నియోజకవర్గంలో మన టిట్కో కాలనీ ఈ ప్రాంత ప్రజలకందరికీ అందుబాటులో ఉండే విధంగా ఆలయం నిర్మాణం చేయాలని, ఇది కొంత స్థలం ఎక్కువైనా సరే దీనిలో ఇప్పటికే దాదాపుగా 45-46 లక్షల రూపాయలు ఖర్చు పెట్టడం జరిగింది. అయినప్పటికీ 40 లక్షల రూపాయల స్కీమ్లో ఉంది. మిగిలినటువంటి అమౌంట్ దేవాదాయ శాఖ నుంచే రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుంది. ఈ మోడల్ టెంపుల్ని మనం ప్రారంభించి దీనికి సంబంధించినటువంటి 3D ఫొటోస్ అన్నీ కూడా ముఖ్యమంత్రి గారి వెబ్సైట్కి అప్లోడ్ చేస్తున్నాం. దానిలో ఆయన చూసి మరిన్ని సౌకర్యాలు ఏమైనా ఆయన ఆదేశాలు ఇస్తే దాన్ని కూడా పరిగణలోకి తీసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు మేము 1000 చిల్లరకి మంజూరు చేయడం జరిగింది. మన జిల్లాలో కూడా చాలా చేశాం. ఈ నియోజకవర్గంలో జరిగే ఈ మొదటిది రాష్ట్రం మొత్తం మీద ఇదే మొదటి ఆలయం అవుతుంది. శ్రీవాణి భజన మందిరాల కార్యక్రమంలో ముఖ్యమంత్రి గారి ఆలోచన ఇక్కడి నుంచే మొదలవుతుంది. ప్రతిష్టా కార్యక్రమంలో ఆ ప్రారంభోత్సవానికి పురపాలక శాఖ మంత్రి గారిని కూడా ఇక్కడికి ఆహ్వానిస్తాము. మిగిలినటువంటి ఇంకా అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నాయి, వాటిని కూడా ఆయన సంబంధించినటువంటి శాఖ పరిధిలో ఉంది కాబట్టి టిట్కోలో కూడా కొంచెం ఎక్కువ ఏర్పాట్లకి ఎక్కువ వనరులని మనం ఇక్కడ తయారు చేసుకోవడానికి ఆయన సహాయం కోరాం. త్వరలోనే ఈ ప్రారంభోత్సవానికి ఆయన్ని కూడా పిలిచి దాన్ని ప్రారంభించాలని ఇప్పటి వరకు మేము ఆలోచిస్తున్నాం. త్వరలోనే
వైదిక పండితులు ఆగమ శాస్త్రవేత్తలందరినీ కూడా సంప్రదించి ఒక మంచి ముహూర్తం తొలి ఆలయం ఇది శ్రీవాణి శాంక్షన్స్లో. కాబట్టి దీనికి అన్ని విధాల అనుకూలమైనటువంటిది, పవిత్రమైన రోజును చూసి ఆ రోజు దీన్ని ప్రారంభించడానికి మరి పెద్దలందరూ మహిళలు ఇక్కడ వాళ్ళే దీనికి కర్తలు అవుతారు.